హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను నేను మీ ముందుకి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన షోలోకి మీకు ఎంట్రీ ఇవ్వాలి కదండి. అందుకే చెప్పేస్తున్నాను నేను, ఈ వారంలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు చికెన్ స్పెషల్ ఏమిటి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. ఇది అంటే నాకు తెలిసి తెలంగాణ, ఆంధ్రాలో ఎవరు చేసి ఉండరు, ఎందుకంటే ఇది మహారాష్ట్రియన్ డిష్ అన్నమాట. ఈ రోజు నేను మీ అందరి కోసం మహారాష్ట్రియన్ డిష్ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను, అదే మాల్వాణి చికెన్. సో ఈ మాల్వాణి చికెన్ ని తయారు చేసేద్దాము. మాల్వాణి చికెన్ అంటే ఇది డ్రైయా, స్నాకా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కర్రీ అన్నమాట. సో పర్ఫెక్ట్ గా ఉంటుంది మన రైస్ లోకి అండి. అందుకే నేను చేసేస్తున్నాను ఈ రోజు. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం ఒక స్టవ్ మీద. ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసి మూకిడి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ చాలు, ఇది హీట్ అవ్వాలన్నమాట. సో ఇందులో మాత్రం ఇవి మసాలా దినుసులు. దీంట్లో పెప్పర్స్ ఉన్నాయి, అదే మిరియాలు ఉన్నాయి, అలాగే దాల్చిని ఉంది, ఇలాయచీ ఉంది, లవంగాలు ఉన్నాయి, జీలకర్ర ఉందన్నమాట. అలాగే వీటన్నిటిని మనం ఫ్రై చేయాలి ఇప్పుడు. సో ఇది డ్రై రోస్ట్ చేయాలన్నమాట, నూనె వేయకుండా. సో దీన్ని ఇలా ఫ్రై చేయాలి. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం వేసేసుకుందాం డ్రై రెడ్ చిల్లీస్. మాల్వాణి మసాలా అంటారనమాట దీన్ని. సో అలాగే ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేద్దాం. వాళ్ళు ఇక్కడ ఆయిల్ హీట్ అయిందని నాకు తెలుస్తుంది. కొద్దిగా జీలకర్ర వేసి ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసేద్దాం. ఇందులో కొంచెం పసుపు, అలాగే కాస్త ఉప్పు, సో ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆనియన్స్ అన్ని బాగా ముగ్గాలి ఈ ఆయిల్లో. సో ఇక్కడ మనకి ఇవి చక్కగా డ్రై రోస్ట్ అవుతున్నాయి కదా. ఇంకా చాలు, స్టవ్ ఆపేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వీటిని కాస్త చల్లారనివ్వాలి కాబట్టి పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లో కోకోనట్, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, అలాగే పచ్చిమిరపకాయలు, అంటే ఎండుమిర్చి ఆల్రెడీ వేస్తున్నాం మసాలాలో. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, మనకి ఘాటు ఎక్కువ కావాలంటే అల్లం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే లేదు. వెల్లుల్లి రెబ్బలు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇది బాగా నలిగింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ డ్రై రోస్ట్ చేసి పెట్టిన మసాలాలు ఉన్నాయి కదా, ఏవైతే ఈ మసాలాలు ఉన్నాయో వాటిని కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. వావ్, సో చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి బాగా వేగాయి కదా.
ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయల్లో నెక్స్ట్ మనం ఏం వేద్దామంటే, సో ఇక్కడ చికెన్ రెడీగా ఉందన్నమాట. ఇలా చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాం, ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైనుంచి కొంచెం పసుపు, కాస్త ఉప్పు, సో ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఇందులో నెయ్యి ఫ్లేవర్ కోసం ఒక 3 స్పూన్స్, అలాగే ఇందులో వేసేద్దాం చక్కగా మనం జింజర్ గార్లిక్, అదే మన అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్. ఇప్పుడు మనం దీంట్లో పౌడర్ మసాలాలు వేసుకుందాం. ముందుగా నల్ల మిరియాల పొడి, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుందాం. నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఒక 2 స్పూన్లు. తర్వాత కారం 1.5 స్పూన్, ఎందుకంటే మసాలాలో చిల్లీ పౌడర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం మన మాల్వాణి మసాలాని ఒక 2 స్పూన్స్, 2 to 2.5. ఒకసారి దీని అంతటిని ఒక్కసారి కలిపి, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, పైగా దీంట్లో కోకోనట్, పచ్చి కోకోనట్ వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఇస్తుంది ఇది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మనకి చికెన్ ఉడకాలి కాబట్టి ఉడకడానికి సరిపడా వాటర్. ఈ చికెన్ ఉడకాలి, ఈ గ్రేవీ అంతా దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. వావ్, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. అవ్వకండి, ఎందుకంటే చికెన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి, అది ఆయిల్ విడుస్తుంది కాబట్టి ఆయిల్ అలా వస్తుంది అనమాట. వెల్, ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. గుమగుమలు మాత్రం ఉన్నాయి, వాహ్వా అనేటట్టే ఉన్నాయన్నమాట. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ గ్రేవీని అంతా దీంట్లో తీసేసుకుందాం. భలే ఉంది కర్రీ అయితే. టెక్స్చర్ చూస్తుంటే, దీని ఇది స్మెల్ చూస్తూ ఉంటే, వావ్. దీన్ని ఇంకా ఏం చేయక్కర్లేదండి, ఇలానే డైరెక్ట్ గా తీసుకెళ్లి కొంచెం రైస్ తో సర్వ్ చేసేస్తే భలే పొగిడేస్తారు మిమ్మల్ని పక్కన ఉన్న వాళ్ళు, నిజంగా. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తా చూడండి, కావాలంటే ఎలా ఉందో చెప్పేస్తాను కదా వెంటనే చేసి. అబ్బాబాబా, సీరియస్లీ సూపర్ గా ఉంది తెలుసా. నేను అనుకున్నాను కొంచెం ఉప్పు తక్కువ వేసానేమో అనుకున్నాను హడావిడిలో, ఏమీ లేదు, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఉప్పు అంతుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మసాలాలో వేసాం కదా. భలే ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మాల్వాణి చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మాల్వాణి చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, నల్ల మిరియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొబ్బరి తురుము, అల్లం ముక్కలు, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర. మాల్వాణి చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మరో స్టవ్ కూడా వెలిగించి ఒక మూకిడి పెట్టి నూనె వేసుకొని వేడి చేయాలి. ఈ లోపు వేడవుతున్న వేరొక పాన్ లో మసాలా దినుసులు వేసి ఎండుమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. మరోవైపు నూనె వేడైన కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, కాస్త పసుపు, ఉప్పు వేయించుకోవాలి. ఇప్పుడు పాన్ లో వేగుతున్న డ్రై మసాలా దినుసుల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన మసాలా దినుసులను మిక్సీ పట్టి దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో వేగుతున్న మసాలాలో చికెన్ ముక్కలు, కాస్త పసుపు, కాస్త ఉప్పు, కాస్త నెయ్యి, మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం కొబ్బరి మిశ్రమం, కాస్త నల్ల మిరియాల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకుని పైనుంచి కొత్తిమీర వేసి ఉడికేందుకు సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. గుమగుమలాడే మాల్వానీ చికెన్ కర్రీ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. రుచి అంటేనే అభిరుచి అండి. మరి అభిరుచి గల ప్రేక్షకులందరూ ఏ ఛానల్ చూడాలి? అభిరుచి ఛానల్నే చూడాలి. మరి ఇలాగే మీ అభిరుచికి తగ్గట్టు మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.